నరేష్ అనే పేరు పెట్టుకున్న వారిది గనుక మనం ఒక్కసారి వారి పేరులో సంఖ్యాబలం ఏ విధంగా ఉంది, వారికి నష్టాలు, కష్టాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ చార్ట్ ద్వారా NARESH. ఎన్ అంటే దీని వాల్యూ 5, ఏ అంటే 1, ఆర్ అంటే 2, ఈ అంటే 5, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5. ఇది చాలియన్ సిస్టమ్ ప్రకారం కనుక మనం చూసుకున్నట్టయితే ఈ గడులలో ఎన్ అంటే 5, ఈ 5ను కనుక చూసుకున్నట్టయితే సొంత గృహం, ఈ నరేష్ అనే అతనికి సొంత గృహం కట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఏ అంటే 1 అంటే వివాహం, నరేష్కు వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ అంటే 2 అంటే సంతానం, నరేష్కు సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఈ అంటే 5 వచ్చేసింది ఆల్రెడీ. ఎస్ అంటే 3, ఈ 3ని కనుక చూసుకున్నట్టయితే రిలేషన్షిప్, ఈ నరేష్ అనే పేరు పెట్టుకున్నవారు రిలేషన్షిప్తో అందరితో బాగా ఉంటారు. అక్క, చెల్లె, ఫ్రెండ్స్, ఇలా ఎవరైనా సరే, అత్త, మామ, అందరితో, కుటుంబ సభ్యులందరితో చాలా అద్భుతంగా ప్రయాణం చేస్తారు. వీరికి మైనస్గా ఉన్న గడులను కనుక మనం చూసుకున్నట్టయితే 4వ నంబర్ అంటే రుణ బాధలు. ఈ నరేష్కి రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి, అప్పులు, ఏ వ్యాపారంలో చూసుకున్నా నష్టాలే వస్తూ ఉంటాయి. అదేవిధంగా 6వ నంబర్ కనుక చూసుకుంటే చదువు విషయంలో ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ పెండింగ్లో పడిపోతూ ఉంటుంది. అదేవిధంగా 7వ నంబర్ కనుక చూసుకున్నట్టయితే వ్యాపారం, వీళ్ళు అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు, ఫుడ్కు సంబంధించింది, రియల్ ఎస్టేట్, ఇలా ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఏ వ్యాపారం చేసినా కూడా నష్టాలే. అదేవిధంగా 8వ గడిని చూసుకున్నట్టయితే అనారోగ్యం, వీరికి అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా 9 కనుక చూసుకున్నట్టయితే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారు. కొంతమంది విదేశీ ప్రయాణాలు చేస్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వీరికి ఇంకో విషయం ఏంటంటే వీరికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. కాబట్టి మీరు కనుక నరేష్ అని పేరు పెట్టుకొని మీకు కనుక ఈ సమస్యలు ఏవి ఉన్నా కూడా ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జన్మకుండలి పరిశీలించి 270 డిగ్రీస్కు మీ పేరులో సంఖ్యాబలం పెంచి మీకు మంచి కరెక్షన్ ఇస్తాను.